అందరూ ఉన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతారా తెలుసు. అందుకే అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము కాలేజీలో వెళ్ళినప్పుడు ఒక మంచి లేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సందర్భంలో నివేదించే వ్యక్తి, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. సో మనకేమనిపిస్తుందంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు, ఏ నియోజకవర్గం అనేది కోవిడ్, వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా, సో ఆయన తర్వాత ఏమో అంత గొప్పడు, సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పడు కదా అని ఐటమ్ రాజా ఎన్నుకున్నారు. ఇతను నోట్ ఏమొస్తుంది మాట్లాడతాడు. ఇది ఇంకా చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ మీద, ఏదో వాళ్ళు అన్ని చాలా మాటలు మాట్లాడారు. చిన్న పాప ఒక ఇన్నోసెంట్ అది ఇన్నోసెంట్ చిన్న పాప చచ్చిపోతాయి, తల్లిదండ్రుల మీద ఆధారం. ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడాలి. అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, వైసీపీ మినిస్టర్. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లి, అదేదైనా ఆ పిల్లల మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల బాధ్యత. తల్లి తండ్రి ఇంటి వరకు బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటారు, కానీ వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలి కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసేసి తల్లిదండ్రుల బాధ్యత సరైనట్టు సరిగ్గా వాళ్ళ పెంచనే పెంపకం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వైసీపీ. ఇవన్నీ కూడా ఇలాంటి మాటలని ఇంతకు ముందు మనం ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా మాట్లాడాలి, ఇతనే మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడి. ఇందుకు ఆఖరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతారు. చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటో తప్పు చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడో చెప్పు, రాజకీయ పరంగా ప్రజలకు ఆయన చేసే సర్వీస్ పరంగా నువ్వు ఆయన విమర్శించు. అంతేగాని నువ్వు కూడా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని ఎంత ట్రావెల్ అయ్యింటాడు, ఎంత కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, అది ఆలోచించదు. మాకు చేత కదా మీ వంశాలు లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్ చేయగా మీ ముత్తాతల కాడి నుంచి చరిత్ర మాకు తెలియదు కదా, మేము చెప్పట్లేదు, మాకు కల్చర్ ఉంది కాబట్టి. సాక్షాత్తు వైసీపీ రెడ్డి అలా మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఎలా మాట్లాడతారు? అందరూ అంతే, ఒకే టైప్ ఆఫ్ మైండ్స్. వీళ్ళు మారదు కాబట్టి మనం ఏం చేయాలి, మన బాధ్యత వీళ్ళు మార్చాలి. కొత్త భక్తులు మారిన వల్ల మనం ఏం చేయాలి. వ్యక్తిగా ఉంటే హ్యాపీ ప్రజలు వాళ్ళకి రిటైర్మెంట్ పంపిస్తాం. వైసీపీ ప్రభుత్వానికి రిటైర్మెంట్ అయ్యేది దగ్గరలో ఖచ్చితంగా. ముందుగానే పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంటిగానే ఉండండి, ఎవరితో కలవద్దు, ఈ 2020 అద్భుతమైన భవిష్యత్తు ఏమో చెప్పి మభ్య పెట్టాలనిపిస్తారు. నిజంగానే కొంత చూడు దాని నిజం. కానీ 29 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇతర ప్రభుత్వమే తాలూకు మళ్ళీ రావాలా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి అండర్లోనే మన జనాలు బతకాలా? నో. 29లో నాకు వచ్చే డిసడ్వాంటేజెస్ పక్కన పెట్టి నేను ఒక బలమైనటువంటి శక్తితో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని పోల్చాలనే నిర్ణయంతో ఇవ్వడంలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయించడానికి గట్టిగా వచ్చిన తర్వాత ఈ రోజు మనం కలిసి వైసీపీ ఈ జనసేన అలయన్స్ ప్రభుత్వ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ముందుకు వచ్చాం. అదేవిధంగా ఒక సరైనటువంటి ఆధారము లేకపోతే సరైనటువంటి టెక్నికల్ లేకుండా ఒక కేసు మీద ఒక పార్టీ అధ్యక్షుడిని 50 రోజుల పై జైల్లో పెట్టి ఆయన హింసించారు. అది మనం ఉద్దేశించాం. దానికంటే వాళ్ళు ఎప్పుడో వెళ్తుంటే ఇల్లు చేశారు. మా జనసైనికులు అభ్యర్థి అంటే వాళ్ళు గొడవలు పెట్టారు, వాళ్ళు హింస పెట్టారు. దానికోసం పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులు ఆపుతారు. వైజాగ్ మేము జనవాణి ప్రోగ్రామ్ చేస్తుంటే అరెస్ట్ చేసేదాకా వెళ్ళాడు. మేము రెడీ అయిపోయాం. మా కార్యకర్తలే అరెస్ట్ అవుతుంది, మేము డిసైడ్, మేము రెడీ ఫర్ అరెస్ట్. కాకపోతే లాస్ట్ మినిట్ లో డ్రాప్ చేసుకున్నాం. దేనికంటే చాలా